ఈ కాయిన్ మాలని కాయిన్స్ రాలిపోకుండా ఎలా ఈజీగా తయారు చేయాలో చూపిస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం కాయిన్ మాలని ఈ ప్రాసెస్ లో కనుక తయారు చేసినట్లయితే కాయిన్స్ ఎన్ని రోజులైనా రాలిపోవండి. దీనికోసం ఒకే సైజు ఉన్న కాయిన్స్ ని తీసుకోవాలి. 9 సంఖ్య వచ్చేటట్టు కాయిన్స్ ని చూసుకోండి. అంటే 9, 18, 27 ఇలా అన్నమాట. వీటిని షాంపూతో శుభ్రంగా వాష్ చేసి పొడి క్లాత్ పెట్టి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల కాయిన్స్ అనేవి మెరుస్తూ ఉంటాయన్నమాట. కొత్త కాయిన్స్ ని కూడా ఇదే ప్రాసెస్ లో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉండే సెల్లో టేప్ ని తీసుకుని మనం ఏదైతే ఫోటోకి మాలని తయారు చేయాలనుకుంటున్నామో అమ్మవారి ఫోటోకి సైజ్ చూసుకోండి. మనం యాక్చువల్ సైజ్ కన్నా 2 ఇంచెస్ ఎక్కువగా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని గమ్ ఉన్న వైపు పైకి వచ్చేటట్టు చూసుకుని 2 ఇంచెస్ వదిలి మనం 1 by 1 కాయిన్స్ ని అతికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ కాయిన్స్ పక్క పక్క వచ్చేటట్టు జాగ్రత్తగా టేప్ ముడతలు రాకుండా జాగ్రత్తగా అతికించుకోండి. ఇలా అతికించుకున్న తర్వాత కాయిన్స్ ని గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి అన్నమాట. మీ దగ్గర 5 రూపీస్ కాయిన్స్ కనుక ఇత్తడి కాయిన్స్ అవైలబుల్ గా ఉంటే ఆ మాల చాలా బాగుంటుందండి. వాటిని కూడా షాంపూలో నానబెట్టి ఇక్కడ నేను చెప్పిన ప్రాసెస్ లోనే శుభ్రం చేసుకుని ఇదే విధంగా మనం కాయిన్ మాలను అయితే తయారు చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత మరో టేప్ ని తీసుకుని దానిపైన ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు లాక్ చేసేసినట్టు అతికించేయండి. ఇలా చేయడం వల్ల ఈ కాయిన్స్ అనేవి లోపల లాక్ అవుతాయి అన్నమాట. మనకి ఎప్పటికీ కూడా ఎన్ని రోజులైనా కూడా ఊడకుండా ఉంటాయి. ఇప్పుడు ఇదే ప్రాసెస్ లో రెండో వైపు మాలని కూడా తయారు చేసుకుందాము. ఇలా టేపును అతికించేటప్పుడు గుర్తుంచుకోండి, మనం గట్టిగా ప్రెస్ చేసి ఇలా అన్ని కూడా కాడీల్లో కూడా ప్రెస్ చేసినట్లయితే మనకి ఆ కాయిన్స్ అనేవి లోపల లాక్ అయినట్టు ఉండిపోతాయి. ఇప్పుడు రెండో వైపు మాలను కూడా తయారు చేసుకుందాము ఇదే ప్రాసెస్ లో. ఇలా రెండు వైపుల మాలని తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు రెండు ఇలా సమానంగా వచ్చేటట్టు చూడండి. ఈ చివర్లు రెండు ఇలా కలిసేటట్టు చూసుకుని ఇప్పుడు మనం మళ్ళీ సెల్లో టేప్ ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు అతికించుకోవాలన్నమాట. ఇదిగా మాలని మనం రెండింటిని కలిపి ఒక టేప్ చుట్టేసినట్లయితే అది అతుక్కుపోతుందండి. తర్వాత అడుగు నుంచి 2 టేపులను వేసి తర్వాత మిగతావన్నీ కూడా పైన ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్లవర్ షేప్ లో అతికించుకోండి. టేప్స్ అన్ని కూడా ఇలా అతికించుకున్న తర్వాత ఇప్పుడు కాయిన్స్ అయితే అతికించుకుందాము. ముందుగా పెద్ద కాయిన్ వచ్చేసి మధ్యలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మిగతా వాటిని చుట్టూ పెట్టుకుని అతికించుకోవాలి గట్టిగా ప్రెస్ చేసి. ఇలా అతికించుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మరొక టేప్ను ఉంచి లాక్ చేసేయండి వీటిని. మొదట మనం ఎలా అయితే టేప్స్ ని వేసుకున్నామో అదే విధంగా కాయిన్స్ అన్ని కవర్ అయ్యేటట్టు ఇలా టేప్స్ ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని గట్టిగా ప్రెస్ చేసి అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత మిగిలిన టేప్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం మనం ఇలా లోపలికి అన్నట్లయితే మనకి నీట్ గా వస్తుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి మాల అయితే నీట్ గా రెడీ అయిపోయింది. ఎన్ని రోజులైనా కూడా మనకి మాలలోంచి కాయిన్స్ అనేవి రాలి పడవన్నమాట. ఇప్పుడు మాల కంప్లీట్ అయిపోయింది కదా. ఈ మాల ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వాలంటే బొట్లు పెట్టాల్సిందే. దీనికోసం పసుపు గంధంతో కలిపి ముందుగా మనం బొట్లను పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన కుంకుమతో బొట్లను పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా కాయిన్ మాలని తయారు చేసి మీరు కూడా అమ్మవారికి అలంకరించండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.